జిల్లా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర విభజన అంశాలపై ఇవాళ మధ్యాహ్నం ఏపీ తెలంగాణ సీఎస్ల నేతృత్వంలో అధికారుల కమిటీ భేటీ కానుంది. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో చర్చించనున్నారు. 2024 జూలై 5న సీఎంల సమావేశంలో చర్చకు వచ్చినటువంటి అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులు మాట్లాడనున్నారు. తెలంగాణ ఏపీ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై ప్రధానంగా చర్చించే అవకాశాలున్నాయి. మరోవైపు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 9-10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో మిగిలిపోయినటువంటి 8,000 కోట్ల రూపాయల నిధులపై అధికారుల కమిటీ చర్చించనుంది. విభజన అంశాలపై తొలిసారి ఏపీలో సమావేశం జరుగుతూ ఉండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలపై చర్చ జరగనుంది. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? చందు, ఏదైతే ఉభయ తెలుగు రాష్ట్రాలకి సంబంధించి గత కొంతకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ గత 10 ఏళ్ల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. వాటి మీద సరైనటువంటి ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా శ్రద్ధ పెట్టినటువంటి పరిస్థితి అయితే లేదు. నూతన ప్రభుత్వం 2024లో కొలువు తీరిన తర్వాత ఇక్కడ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి కానివ్వండి, ఈ సమస్యలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని భావించారు. ఈ నేపథ్యంలోనే జూలై 5వ తేదీన వాళ్ళు ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి భేటీ అవటం, హైదరాబాద్ లో భేటీ అవడం జరిగింది. దీనికి సంబంధించి గత కొంతకాలంగా ఏవైతే సమస్యలుగా ఉన్నటువంటి వ్యవహారాలు ఉన్నాయో వాటి మీద చర్చించేటువంటి పరిస్థితి ఉంది. దాని కొనసాగింపుగానే ఈ రోజు మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఐఐసి ఈ భవనంలో దీనికి సంబంధించి చర్చలు అయితే భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో సిఎస్లు నేతృత్వం వహిస్తుండగా దానికి సంబంధించి సభ్యులు పాల్గొనడం అనేది జరుగుతుంది. ప్రధానంగా కూడా గత కొంతకాలం నుంచి ఏదైతే ఏపీకి సంబంధించి 9-10 షెడ్యూల్ కి సంబంధించినటువంటి ఆస్తులకు పంపకం వ్యవహారంలో మాత్రం తమకు అన్యాయం జరిగిందని ఏపీ అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత ప్రభుత్వం అయితే కొన్ని ప్రభుత్వానికి ఏపీకి సంబంధించినటువంటి భవనాలని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ జరుగుతున్న భేటీ ఏదైతే ఉందో ఆ భేటీ మాత్రం చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. ఇక దీనికి కరెంటు కి సంబంధించి విద్యుత్ బకాయిలు దగ్గర 1,500 కోట్లు చెల్లించవలసి ఉన్న పరిస్థితి, 15,000 కోట్లు రావాల్సినటువంటి పరిస్థితుల్లో కేంద్రం అయితే మాత్రం ఏపీకి సంబంధించి 2,000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇక బ్యాంకు ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బులు, అంటే ఈ రాష్ట్ర విభజనకి ముందు బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి 8,000 కోట్లు ఉన్నాయి. ఆ 8,000 కోట్లు కూడా పంపకం విషయంలో కానివ్వండి, అదే విధంగా కూడా ఇక కృష్ణా నది వ్యవహారాలు, ట్రిబ్యునల్ కు సంబంధించిన వ్యవహారాల్లో కానీ కొంత ముందడుగు పడిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు చర్చ జరుగుతుంది. ఈ చర్చ మంగళగిరిలో ఉన్నటువంటి ఏఐసిసి కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.